తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మనకు ఆగస్టు నెల వేతనాలు ఇప్పటి వరకు రాలేదు. అట్లాగే మినీ నుండి మెయిన్ అయిన 4,000 మంది అంగన్వాడీ టీచర్లకి మార్చు, ఏప్రిల్ అట్లాగే జూలై 3 నెలలు పూర్తి వేతనాలు కాకుండా సగం వేతనాలే చెల్లించారు. ఈ 2 అంశాల మీద అంటే ఆగస్టు నెల వేతనం వెంటనే చెల్లించాలని, అట్లాగే మినీ నుండి మెయిన్ అయిన 4,000 మందికి 3 నెలల పెండింగ్ వేతనాలు, పూర్తి వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ నిన్న ICDS రాష్ట్ర అధికారులకు మన యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశాం. అయితే వేతనాలకు సంబంధించి ఆగస్టు నెల వేతనాలకు సంబంధించి ఇంకొక వారం రోజులు సమయం పడుతుంది. మేము అన్నీ రెడీ చేసుకున్నాం కానీ బడ్జెట్ లేదు, వారం పడుతుండొచ్చు అనేసి చెప్పారు. అట్లాగే మినీలది కూడా అడిగాం. మరి మినీ నుండి మెయిన్ చేశారు, ఈ మధ్యలో 3 నెలలు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇంకా భవిష్యత్తులో రాదన్న గ్యారంటీ కూడా లేదు, అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఈ 3 నెలలు కూడా ఎప్పుడు వస్తాయి ఏంటి అంటే ఆర్థిక శాఖలో అప్డేట్ కాలేదు, అంటే మినీ నుండి మెయిన్ అయినట్టుగా ఆర్థిక శాఖలో అప్డేట్ కాలేదు, అక్కడ సమస్య పెండింగ్ ఉంది అనేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకని మినీలదైతే క్రిటికల్గానే సమస్య ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఈ రెండింటి మీద ఇచ్చాం. అందుకని ఈరోజు మొత్తం ప్రభుత్వం యొక్క, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం చూస్తే మనము ప్రతి నెల మనకు రావాల్సిన వేతనాలు, ఎందుకంటే అంతకుముందు నెలంతా మనం పనిచేస్తున్నాం, పోయిన నెలది ఈ నెల డబ్బులు మనకు జీతం సకాలంలో రావట్లేదు. సకాలంలో రాక అనేక ఇబ్బందులు పడుతున్నాం. అంటే ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. పలానా తేదీ గ్యారంటీగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అకౌంట్లో పడతాయి అన్న గ్యారంటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కి లేదు. ఎందుకంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క రోజు పడుతుంది, ఒక్కొక్క తేదీన పడుతుంది. ఒక్కొక్క నెలనైతే పోయిన నెల 19 తారీఖు ఏమో పడ్డది. మనము వినతి పత్రం ఇచ్చిన తర్వాత పండగలు ఉన్నాయి ఇవన్నీ అనేసి తెలియజేసిన తర్వాత రాఖీ పండగ సందర్భంగా వేశారు. అంతకుముందు ఇంకా ఆలస్యమైంది. అంటే ఒకసారి ఒక తేదీన, ఒకసారి ఒక తేదీన. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 70,000 మంది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ పనిచేస్తున్నారు. ఇంతమంది మనం పనిచేస్తున్నాం, ఇంత శ్రమ చేస్తున్నాం, మనకంటూ ఒక గ్యారంటీ లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనకు ఎదురవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు ఏమో పండగలు, ఇప్పుడు మొన్ననే వినాయక చవితి పండుగ అయిపోయింది, రకరకాల పండగలు, పెద్ద పెద్ద పండగలు కూడా మనకు వస్తున్నాయి. ఇప్పుడు దసరా పండుగ కూడా రాబోతుంది వచ్చే నెల. రెండోది ఏంటంటే రావాల్సిన వేతనం సకాలంలో వస్తేనే మన కుటుంబ అవసరాలు తీరుతాయి. ఎందుకంటే మొత్తం 24 గంటలు మనం ఇదే పని చేస్తున్నాం, ఇంకో పని చేసుకునే అవకాశం లేదు. మరి దీన్నే నమ్ముకొని దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మరి ఈ జీతం మనకు సకాలంలో అంటే కనీసం 1వ తేదీన ఇవ్వాలని మనం అడుగుతున్నాం. సరే 1వ తేదీనే ఇస్తారా, కనీసం 5వ తేదీ లోపన్న మనకు వస్తే మన కుటుంబ అవసరాలు, ఎవరికి కట్టాల్సిన బిల్లులు వాళ్ళకి కట్టడానికి ఉపయోగపడుతుంది. పిల్లల ఫీజులైనా, కుటుంబ అవసరాలైనా, ఏ అవసరాలైనా ఈ జీతం మీదనే, జీతంతోనే ముడిపడి ఉంది. కాబట్టి ఈ జీతం సకాలంలో రాకపోవడం వల్ల ఈరోజు అప్పు చేసి బతకాల్సిన పరిస్థితి. ప్రతీ నెల అంతే, అది జీతం టైంకి రాదు. ఈలోపు మనం అక్కడనో ఇక్కడనో అప్పు చేసి అడ్జస్ట్ చేసి కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనల్ని నెట్టిన పరిస్థితి ఉంది. అట్లాగే మినీ వాళ్ళ పరిస్థితి కూడా అంతే. మినీ నుండి మెయిన్ అయిన సంతోషం అనేది లేకుండా మార్చి, ఏప్రిల్ది సగం జీతమే ఇచ్చారు, జూలైలో సగం జీతమే ఇచ్చారు. అసలు మినీ నుండి మెయిన్ అయిన తర్వాత ఈ సమస్య అసలు రావద్దు, మళ్ళీ ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చిందంటే ఇంకా మెయిన్ అయ్యిరా లేదా అసలు ఈ సమస్య. రెండవది మార్చి, ఏప్రిల్ నెలలో మనకు ఈ సమస్య వచ్చిన వెంటనే మనం మన యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశాం. అట్లాగే జూలైలో ఈ సమస్య వచ్చిన వెంటనే మనం వినతి పత్రాన్ని అందజేశాం. ఈ సమస్య అసలు పునరావృతం కాకుండా చూడాలనేసి కూడా మనం విజ్ఞప్తి చేశాం. కానీ దీన్ని కూడా ఈరోజు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్న పరిస్థితి లేదు. అందుకని ఇదొకటే కాదు, మినీలతో పాటు మనకు ప్రతి నెల వచ్చే జీతం కూడా
మీరు సకాలంలో ఇవ్వండి, మాకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి అనేసి ప్రతి నెల మనం ఇచ్చే వినతి పత్రంలో కూడా ఇవన్నీ కూడా మనము అందులో పొందుపరిచి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కానీ ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా మనకు కనబడట్లేదు, పరిశీలిస్తున్నట్టుగా కనబడట్లేదు. ఎందుకంటే మనకు పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తేనేమో ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. కానీ ఈ సమస్యలు ప్రతి నెల ఇట్లనే పెండింగ్ ఉంటున్నాయి. ప్రతి నెల ఇదే సమస్య మన ముందుకు వస్తుంది. మనం వినతి పత్రాలు ఇవ్వడం, వినతి పత్రాలు ఒకసారి కూడా స్పందించకపోతే రెండోసారి, మూడోసారి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా ఎంబడబడితే తప్ప ఈరోజు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఇంత అన్యాయమైన పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మనమందరం కూడా ఈ అన్యాయమైన పరిస్థితులలో బతుకుతున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు. ఇదొకటే కాదు, ఈరోజు ప్రభుత్వం విధానం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది, అసలు ఏమీ స్పందన లేకుండా ఏ విధంగా మొండి వైఖరితో ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వేతనాల విషయంలోనే కాదు, ఈ మధ్యకాలంలో మనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. ఏప్రిల్ నుండి జూలై వరకు అసలు సుదీర్ఘకాలం మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. ఎందుకంటే గతంలో మేము 24 రోజులు సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వం 2 లక్షలకు రిటైర్మెంట్ ఇస్తానని ఒప్పుకుంది. అప్పుడు జీవో ఇవ్వలేదు, ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అన్నీ ఆ ప్రభుత్వం ఇచ్చినాయి, ఇంకంతకంటే మంచిగా చేస్తామనే హామీలు ఇచ్చారు. మరి ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశించాం నిజంగా మనం అందరం కూడా, అంటే ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇంకా మంచిగా చేస్తుంది అనేసి మనమందరం కూడా ఆశించాం. కానీ ఆ విధంగా కాకుండా, కొత్త జీవో కాకుండా మళ్ళీ పాత జీవో ప్రకారమే అతి తక్కువ డబ్బులు ₹1,00,000 టీచర్కి, 50,000 ఆయాకి ఇచ్చి ఇంటికి పంపించాలని నిర్ణయం చేస్తే సుదీర్ఘ పోరాటం మనం చేశాం ఏప్రిల్ నుండి జూలై వరకు. మనము జూలైలో ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేస్తే, అంటే అంతకుముందు కూడా మంత్రి గారు చాలా హామీలు ఇచ్చారు. సరే, హామీలు ఇంటర్నల్గా ఇచ్చారా, కలిసినప్పుడు ఇచ్చారా, అదొక భాగం, దాన్ని కూడా మనం నమ్మలేదు. ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాల తెల్లారి మన ఐసిడిఎస్ మంత్రి గారు సీతక్క గారే ప్రెస్ను మొత్తం కూడా పిలిచి, మేము ఇగో 2 లక్షలు ఇస్తాం, దీనికి కట్టుబడి ఉన్నాం, 2 రోజుల్లో జీవో ఇస్తామనేసి ప్రకటన చేశారు. అయినా మనము జీవో రాలేదు కదా, మళ్ళీ జీవో రాకపోతే ఇది పెండింగ్ అయిపోతుంది, 2 రోజుల్లో అన్నారు, 2 రోజుల్లో రాలేదు. మరి రానప్పుడు మనం చలో హైదరాబాద్ అనుకున్నాం ముందే, ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని అప్పటికి ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని మనము అంచనా వేశాం అని చలో హైదరాబాద్ నిర్వహించాం. చలో హైదరాబాద్ సందర్భంగా కూడా ఐసిడిఎస్ డైరెక్టర్ గారితో 2 సార్లు చర్చలు జరిగినాయి. 2 సార్ల చర్చల సందర్భంగా కూడా మేము కొత్త జీవో ఇస్తాం, 2 లక్షల వర్తింపజేస్తాం, జూలై 1 నుండి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి వర్తింపజేస్తాం అనేది చెప్పారు. కానీ తీరా ఈరోజు ఆచరణలో ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాల్లో కూడా మన గౌరవనీయులు ఐసిడిఎస్ మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మేము 2 లక్ష ఇస్తామనేసి ఇన్ని హామీలు ఇచ్చారు ప్రభుత్వమే. ఇన్ని హామీలు ఇచ్చిన ప్రభుత్వం తను ఇచ్చిన హామీ ప్రకారం కట్టుబడి ఉండకుండా తన ఇచ్చిన హామీని మొత్తము తుంగలో దొక్కి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళనందరినీ మోసం చేసి మళ్ళీ పాత డబ్బులే అకౌంట్లో వేస్తున్న పరిస్థితి ఉంది. మరి పాత డబ్బులు అకౌంట్లో పడుతుంటే ఎంబడే మనం రాష్ట్ర అధికారులకు కూడా ఫోన్లు చేస్తే ఆ పడిన రోజే ఫోన్ చేస్తే మాకు పైనుండి ఏం రాలేదు, మేము అధికారులం, ఇంతకు మించి ఏం చేయగలుగుతాం అనేసి వాళ్ళు అంటున్నారు. మరి కనీసము మేము ఇప్పుడు పాత డబ్బులు వేస్తున్నాం, ఆ జీవో తప్పకుండా వస్తుంది, మేము కొత్త చేస్తామనే హామీ కూడా ఈరోజు మనకు ఇస్తున్న పరిస్థితి లేదు. అందుకంటే రిటైర్మెంట్ విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం తనిచ్చిన హామీకి కట్టుబడి లేకుండా ఈరోజు అత్యంత దుర్మార్గంగా అంగన్వాడీ టీచర్స్ని, హెల్పర్స్ని మోసం చేస్తున్న పరిస్థితిని మనం కళ్ళారా రాష్ట్రంలో చూస్తున్నాం. ఇదొకటే కాదు, ఈరోజు మనమేమో మా అంతకుముందు సమ్మెలో మనం ఏం అడిగామో అవన్నీ ప్రభుత్వం పరిశీలించి పరిష్కారం చేస్తుంది అనేసి మనం ఆశించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మనం ఏం అడుగుతున్నామో అవి పరిశీలించకుండా, అవి ఆలోచించకుండా వాటిని మొత్తం పక్కన పెట్టి కొత్త సమస్యలన్నీ కూడా ఈరోజు మనకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఈరోజు మొత్తము వరంగల్ జిల్లాలో ఒక తండ, ఆర్జియా తండ, అంటే వరంగల్ జిల్లాలో ఆర్జియా తండాలో అంగన్వాడీ కేంద్రంలో 3వ తరగతిని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి గారు నిన్న అనేసి మొన్న
పేపర్లలో వచ్చింది. సరే నిన్న ఏం జరిగింది ఇంకా పూర్తి వివరాలు మనకు రావాలి. అంటే అంగన్వాడీ కేంద్రాల్లో 3వ తరగతి అంటే ఈ ప్రకటన గతంలోనే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు రిటైర్మెంట్ అయిన ఐఏఎస్ అధికారులను కూర్చోబెట్టుకొని వాళ్ళతో సమావేశం జరిగిన రోజే అంగన్వాడీ కేంద్రాల్లో 3వ తరగతి అనేసి పేపర్లలో వచ్చింది. వచ్చిన వెంటనే మనం వెంటనే దాన్ని ఖండించాం. మన ఆల్ ఇండియా నాయకత్వాన్ని కూడా సంప్రదించి ఇది ప్రైవేటీకరణ, అందుకని దీన్ని మనం వ్యతిరేకించాలనే నిర్ణయం వాళ్ళు చెప్పారు. ఇది కొత్త నిర్ణయం కాదు, మనం నూతన జాతీయ విద్యా విధానం వచ్చినప్పుడు అందులో భాగంగానే ఇది. అప్పుడు కూడా మనం దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం. అందుకని ఇప్పుడు 3వ తరగతి అనేది ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, ఐసీడీఎస్ను యథావిధిగా ఉంచాలి, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, ఐసీడీఎస్ను ఇంకా నిధులు కేటాయించి దాన్ని సమర్థవంతం చేయాలనేసి మనం ఆ రోజే వినతి పత్రం ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి పంపించాం. అంటే మనం పంపించింది కూడా చూడకుండా, పరిశీలించకుండా, అసలు వినకుండా, అసలు ముందు ఒక అంగన్వాడీ ఐసీడీఎస్లో మార్పులు తేవాలనుకుంటున్నప్పుడు అంగన్వాడీ రంగంలో పనిచేసే సంఘాలతో చర్చించి ముందుకు పోవాలి ఏ ప్రభుత్వమైనా. కానీ చర్చించకుండా ఒకవైపు ఆ నిర్ణయం సరైంది కాదని మనం తెలియజేసినా వాటిని అన్నిటినీ కూడా మొత్తం పక్కకు పెట్టి చెత్తబుట్టలో పడేసి నేను అనుకున్నదే చేస్తానేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటిది, వరంగల్ జిల్లాలో ఆర్జా తండాలో 3వ తరగతి మేము ఒక అంగన్వాడీ కేంద్రంలో ప్రారంభిస్తున్నాం, ఇది విజయవంతమైతే రాష్ట్రమంతా అమలు చేస్తాం. అంటే ఇదేంటిది, ప్రైవేటీకరణ. అంటే ఒక సెంటర్లో అది విజయవంతమైతే రాష్ట్రమంతా కూడా ఇక అంగన్వాడీ సెంటర్లోనే విద్యాశాఖను కలిపి 3వ తరగతి మేము అందులో అమలు చేస్తామనేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే ఈ మన ఐసీడీఎస్ అనేది ఇప్పుడు వచ్చే సంవత్సరం, ఇప్పుడు 49 సంవత్సరాలు, వచ్చే సంవత్సరం అయితే 50 సంవత్సరాలు. అంటే 50 సంవత్సరాల నుండి స్వతంత్రంగా ఉంది కాబట్టే మనం అతి తక్కువ జీతం నుండి ఇక్కడ దాకా వచ్చినాం, మన ఉపాధి ఉంది. ఇప్పుడు దీన్నే వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా గుర్తించాలి. ఈరోజు మన సమస్యల పరిష్కారం కావాలంటే ఐసీడీఎస్ను సంస్థాగతం చేయాలి, బడ్జెట్ కేటాయించినప్పుడే అందులో ఉన్న అంటే అది ముందు పర్మనెంట్ సంస్థాగతం అయితే, వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయితే అందులో ఉన్న మనం అప్పుడు పర్మనెంట్ కనీస వేతనం మన హక్కులు మనకు రావడానికి ఉపయోగపడుతుంది. అసలు ఆ సంస్థ గురించి ఆలోచించకుండా, బడ్జెట్ పెంచకుండా, సౌకర్యాలు కల్పించకుండా అందులో పనిచేస్తున్న 49 సంవత్సరాల నుండి పనిచేస్తున్న టీచర్స్, హెల్పర్స్ని పర్మనెంట్ ఏంటిది, కనీస వేతనం ఏంటిది, పిఎఫ్ ఏంటిది, ఈఎస్ఐ ఏంటిది, ఉద్యోగ భద్రత ఏంటిది, పనిభారం ఏంటిది, అసలు అదనపు పనులు ఏంటివి, ఇవన్నీ కూడా చర్చించకుండా ఏం పరిష్కారం చేస్తుందో ప్రభుత్వం చెప్పకుండా ఈ సమస్యలన్నీ అట్లనే పెండింగ్ పెట్టి ఇవేవి సౌకర్యాలు కల్పించకుండా ఇప్పుడు ఐసీడీఎస్లో నేను విద్యాశాఖను తీసుకొచ్చి కలుపుతామంటే ఇప్పుడు మనకు యజమానులు ఎంతమంది, ఇక్కడ ఐసీడీఎస్ అధికారులు ఒక డిపార్ట్మెంట్ యజమాని, ఇప్పుడు విద్యాశాఖ వాళ్ళు మన సెంటర్కి వచ్చిన తర్వాత మనం కింది స్థాయి వాళ్ళం అయిపోతాం, వాళ్ళు పై స్థాయి వాళ్ళు యజమాని. అంటే 2 డిపార్ట్మెంట్లు ఈరోజు మనకు యజమానిగా అయ్యే పరిస్థితి ఉంది. అందుకని ఈ 3వ తరగతి అనేది నూతన జాతీయ విద్యా విధానంలో భాగం. చాలా ఛానళ్ళు తెలవక ఏం చేస్తున్నారంటే 3వ తరగతి అనేసరికి వరాల జల్లు అనేసి వాళ్ళ రేటింగ్ కోసం యూట్యూబ్ ఛానల్ అట్లా వరాల జల్లు అని పెట్టేసరికి మనోళ్ళు కూడా ఏంటంటే ఈ అంశాలన్నీ తెలియక మోసపోతున్నారు. అసలు వరాల జల్లు ఎట్లా అవుతుంది, మనల్ని పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇచ్చి చట్టబద్ధ సౌకర్యాలు మనకు కల్పిస్తే, కార్మిక చట్టాలు మనకు వర్తింపజేస్తే అప్పుడు వరాల జల్లు అంటే మనకు అర్థం ఉంది. అసలు నీకు ఇప్పుడు ఈరోజు తెలంగాణలో మనకి ఏముంది, జీవో నెంబర్ 14 ప్రకారము మేము ఆ మెమో ఇస్తాం, ఈ మెమో ఇస్తాం, అంటే మెమోలు ఇచ్చి తీసేస్తాం. అసలు ఉద్యోగ భద్రత లేదు తెలంగాణలో. ఉద్యోగ భద్రతనే లేనప్పుడు ఏదో 3వ తరగతి తెచ్చి ఇందులో పెడుతున్నప్పుడు వరాల జల్లు ఎట్లయితుంది అనేది ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కరోనా టైంలో నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఐసీడీఎస్ను ప్రైవేటీకరణ చేయడం కోసం ఐసీడీఎస్ను విద్యాశాఖను అట్లాగే ఇంకో శాఖని, ఈ 3 శాఖల్ని కలుపుతామనేసి అప్పుడే నూతన జాతీయ విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలోనే నిర్ణయం చేసింది. ఆ కరోనా టైంలో మీకు అందరికీ గుర్తుంటే మనం పెద్ద ఎత్తున పోరాటం చేశాం, ఆన్లైన్ బహిరంగ సభ పెట్టాం, జిల్లాలలో సభలు పెట్టాం, వినతి పత్రాలు ఇచ్చాం, అధికారులకి కరపత్రాలు పంచాం, పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా ప్రచారం చేశాం. అందుకని
మూడవ తరగతి అసలు విద్యాశాఖ అనేది ఐసిడిఎస్లో కలవడం ఐసిడిఎస్ విద్యాశాఖలో కలవడం అనేది నీ స్వతంత్రత అనేది నీ డిపార్ట్మెంట్ అనేది ఉండదు. నీ డిపార్ట్మెంటు నిర్వీర్యం కావడం తప్ప మరొకటి, అంటే నీ డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకత దెబ్బతినడం తప్ప మరొకటి కాదు. అందుకని ఈ అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అందులో పోషకాహారాన్ని ప్రైవేటీకరణ ఇస్తారు, అట్లాగే మన సేవల్ని ప్రైవేటీకరణ చేస్తారు. చివరికి ఏంటంటే ఇక అంగన్వాడీ టీచరు హెల్పరు అవసరం లేదు ఈ ఐసిడిఎస్కి అనేసి క్రమంగా, అంటే డైరెక్ట్ మనల్ని తొలగిస్తే మనం ఊరుకోం, రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తాం. కాబట్టి ఈ విధంగా అంటే మనకు చాప కింద నీరులాగా మనల్ని తీసేసేదాకా మనకే తెలియకుండా మనల్ని భ్రమల్లో ఉంచి ఏదో అద్భుతం చేస్తుందేమో అనుకుంటారు తెలియని వాళ్ళు. అంటే అట్లా అనుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆ విధంగా అన్ని మోసాలు చేసి చివరికి ఏంటంటే ఇప్పుడు రెండు కలిపిన తర్వాత ఇక ఫ్రీ స్కూల్ కోసం అంగన్వాడీ టీచర్ ఎందుకు, హెల్పర్ ఎందుకు అనే సమస్య ముందుకు వస్తుంది. రెండవది ఏంటంటే పోషకాహారము వీళ్ళే ఇవ్వాల్సిన అవసరం ఏముంది, గ్రామ పంచాయతీలని ఇస్తాయి, పోస్ట్ ఆఫీస్ నుండి మేము పంపుతామని గతంలోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తే మనం తిప్పికొట్టినాం. అంటే పోషకాహారం ప్రైవేటీకరణ, డైరెక్ట్ వాళ్లకు నగదు బదిలీ, అంటే లబ్ధిదారులకే డబ్బులు అకౌంట్లో వేయాలనే నిర్ణయం కూడా గతంలోనే జరిగితే మనం తిప్పికొట్టాం. అందుకని నీకు ఒక్కొక్క సేవ నీ నుంచి దూరం అయిపోయిన తర్వాత ఇక టీచరు హెల్పర్ అవసరం లేదు, ఐసిడిఎస్ అవసరం లేదు, ఇన్ని కోట్ల బడ్జెట్ అవసరం లేదు. అంటే ప్రభుత్వం తన యొక్క బాధ్యత నుండి పూర్తిగా తప్పుకోవడం కోసమే ఈ నిర్ణయం తప్ప మనకేదో దీనివల్ల లబ్ధి పొందుతుంది అనేసి ఎవరన్నా తెలిసి తెలియక అట్లా అభిప్రాయపడితే అది ఆ విధంగా మనం అభిప్రాయపడొద్దు. ఉన్నది ఉన్నట్టుగా మనము పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ మూడవ తరగతి అనేది మనకు ఉరితాడు తప్ప మనకు ఉద్యోగ భద్రత కానీ ఎలాంటి సౌకర్యాలు రావు. ఐసిడిఎస్ ఉంటేనే మనం ఉంటాం, ఐసిడిఎస్ఏ లేకపోతే టీచర్ ఉండదు, హెల్పర్ ఉండదు. మన ఈ 49 సంవత్సరాల సీనియారిటీ కూడా నీకు ఉండదు. ఈ సీనియారిటీకే నీకు ఇప్పటిదాకా ఏం లేదు. ఇంకా కొత్తగా ఒక రాష్ట్రంలో మొత్తం ప్రైవేటీకరణను తీసుకొచ్చిన తర్వాత ప్రైవేటీకరణ అంటేనే ఉన్న హక్కులను తీసేయడం, కొత్త హక్కులు కాదు, ఉన్న హక్కులను తీసేయడం. అందుకని ఈ అంశాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఒక అంగన్వాడీ సెంటరు 1000 జనాభా పరిధిలో ఉంటేనే మనం అందరం ఉంటాం. అట్లా కాకుండా ఇప్పుడు అన్ని సెంటర్లు తెచ్చి కూడా ఒకే దగ్గర పెట్టాలి అంటే ఐసిడిఎస్ని దెబ్బతీయడం. అది అంటే ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇంతమంది అవసరం లేదని చెప్పడం. ఇంకా రకరకాలుగా ఉన్నాయి. అందులో నూతన జాతీయ విద్యా విధానంలో ఇంకా రకరకాల అంశాలు ఉన్నాయి. ఫ్రీ స్కూల్ని ఎట్లా దెబ్బతీస్తారు, అట్లాగే పోషకాహారాన్ని ప్రైవేటీకరణ ఎట్లా చేస్తారు, మనం అందించే సేవలను ఎట్లా ప్రైవేటీకరణ చేస్తారు, మనల్ని పొమ్మనకుండానే పొగబెట్టి ఇంటికి ఎట్లా పంపిస్తారు, అసలు తెలియకుండానే ఐసిడిఎస్ని ఎట్లా మూతపడేస్తారు అనేసి అనేక అంశాలు అందులో ఉన్నాయి. మరో సందర్భంలో ఇంకా అనేక అంశాలు కూడా మనము మాట్లాడుకుందాం. కానీ ఏదేమైనా ఈ మూడవ తరగతి అనే దాని మీద మాత్రం ఎవరు కూడా భ్రమలకు లోను కావద్దు. మనం దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇదొక్కటే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మనకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు కూడా చేస్తుంది. మనం ఇప్పటికే చూసాం, వేతనాలు సరిగ్గా ఇవ్వట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఈ ప్రభుత్వం చెప్పింది కూడా తన మాట మీద నిలబడలేదు, మోసం చేసింది. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో మూడవ తరగతి అనేసి కొత్త సమస్యను, ప్రైవేటీకరణ సమస్యను మనం ముందుకు తీసుకొస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమేమో మన సమస్యలు పరిష్కారం అవుతాయి అని మనం అనుకుంటే పరిష్కారం పక్కన పెట్టి 49 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మనల్ని దొంగలని, అంటే అవినీతికి పాల్పడుతున్నారు అనేసి ఒక ముఖ్యమంత్రి గారే నిర్ధారణ చేసి మేము సీసీ కెమెరాలు బయోమెట్రిక్ విధానాన్ని పెడతామనేసి ఈ ముఖ్యమంత్రి గారే నిర్ణయం చేసిన పరిస్థితి ఉంది. దానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున రాష్ట్రంలో పోరాటం చేస్తే సైలెంట్ అయ్యారు, ఆ నిర్ణయం వెనక్కి పోలేదు. ఆ ప్రమాదం కూడా ఈరోజు మనకు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో అంగన్వాడీ కేంద్రాలని ఐసిడిఎస్ను విస్తరించకుండా మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ప్రయత్నం చేయాలి అనేసి గతంలో పేపర్లలో వచ్చింది. అంటే అంగన్వాడీ టీచర్, హెల్పర్ కాకుండా వేరే అవకాశాల ద్వారా ఐసిడిఎస్ సేవలు అందించడం. అంటే ఐసిడిఎస్ పెరుగుతుందా తగ్గుతుందా? అప్పుడు అంటే ఐసిడిఎస్ పెరగదు, తగ్గుతుంది. అంటే అంగన్వాడీ టీచర్, హెల్పర్ లేకుండానే వాళ్ళు ఏదో వెహికల్లో ఇవన్నీ మెటీరియల్ అంతా వేసుకొని ప్రజలకు ఇచ్చేస్తారు. ఒక దగ్గర హైదరాబాద్లో ఇలాంటిది అమలు జరిగిన తర్వాత మనం పనిచేస్తున్న దగ్గర కూడా అంటే టీచర్, హెల్పర్ లేని దగ్గర మేము ఇవన్నీ సప్లై చేస్తున్నాం.
ఇంకా టీచర్ హెల్పర్ ఎందుకు, ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు ఎందుకు, ఇంత జీతం ఎందుకు, ఇదే వెహికల్ మొత్తం రాష్ట్రం అంతా పెట్టి లబ్ధిదారులకి పోషకాహారం అందిస్తే అయిపోతుంది కదా అనేసి ఈరోజు ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని హైదరాబాద్లో మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ యొక్క వివరాలు కూడా మనకి ఇంకా పూర్తిగా రావాల్సిన అవసరం ఉంది. అట్లాగే ములుగు జిల్లాకు సంబంధించి క్రెచ్లు అన్నారు, ఇంకా పూర్తి సమాచారం మనకు రాలేదు. అసలు అది మనకు సంబంధం లేకుండా వచ్చిందా అసలు ప్రభుత్వం యొక్క అంటే మొత్తంగా చూస్తే ఏంటంటే కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి గారు అట్లాగే కాంగ్రెస్ టీము ఏంటంటే చాలా దేశాలు తిరగడానికి వెళ్ళిర్రు. తిరిగిన సందర్భంగా ఏంటంటే ఐసిడిఎస్ను ప్రైవేటీకరణ నిర్ణయం చేయాలనే ఒప్పందం కూడా చేసుకొని వచ్చినట్టుగా మనకు తెలిసింది. అందుకని రకరకాల పరిణామాలు, రకరకాల సమస్యలు మన రంగంలో వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇవన్నీ కూడా 1000 కళ్ళతో మనం ఎప్పటికప్పుడు పరిశీలించి ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. పోరాటాలతోనే వీటిని వెనక్కి కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు అందరూ కూడా సిద్ధం కావాలనేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.